గౌరవ డీజీపీ గారు మొట్టమొదటి రోజు ఒక మాట చెప్పారు, ఈ రాష్ట్రంలో ఏ బుక్ నడవదు, కేవలం కాకి బుక్ మాత్రమే నడుస్తుందని డీజీపీ గారు చెప్పారు. మరి ఈరోజు ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ ఉంటే మరి ఈరోజు ఏం జరిగింది? ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే లేదా రీట్వీట్ చేస్తేనే ఇమీడియట్గా అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి. మరి నగరం నడి బొడ్డున సీఎం నివాసానికి దగ్గరలో ఈ గన్ కల్చరు సెటిల్మెంట్ దందాలు నడుస్తుందంటే మరి డీజీపీ గారు స్పందించాలి కదా. ఇంత పెద్ద ఇష్యూ నడిచింది, సీఎం గారు ఇంటికి దగ్గరలోనే గన్ పెట్టి బెదిరించింది అన్నప్పుడు ఖచ్చితంగా డీజీపీ గారు ఎంక్వైరీ చేసి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ఇది ఇట్లాగే వదిలేస్తే గల్లీకి ఒక గన్ను, బస్తీకి ఒక గన్ను, ఊరికొక గన్ను తెచ్చిపెట్టుకొని కల్చర్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆ ప్రమాదం ఉంది. ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి. ఎందుకంటే నేను అడిగినాయని, ఒక మంత్రి గారి ఇంట్లో ఒక నిందితుడిని పెడితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందా లేదా? ఆ నిందితుడిని మంత్రి గారే స్వయంగా తప్పిస్తే యాక్షన్ ఉంటుందా లేదా? ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారే మాకు గన్ ఇప్పించినంటే యాక్షన్ ఉంటుందా లేదా? ఒక కాంగ్రెస్ నేతనే కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నాడు, గన్ టేబుల్ మీద పెట్టాడు, మా ఓఎస్డీ కాదు అతనే బెదిరించాడని స్వయంగా మంత్రి గారి కూతురే స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దాని మీద ఎంక్వైరీ ఉంటుందా లేదా? ఒక మంత్రి గారు లెటర్ రాస్తేనే మేము ఎంక్వైరీ చేసినామని చెప్తున్న పోలీస్ శాఖకు ఖచ్చితంగా ఆ వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇవన్నీ చెప్పకుండా ఇలాగే వదిలేసి ఇది ఇట్లా ఉరికి నడిచిపోతుంది లేని ప్రజల ముందుకు కనీసం చెప్పాల్సిన ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ శాఖ ఇమీడియట్గా వివరణ ఇస్తుంది. జిల్లాలో అయితే ఎస్పీ గారు ఇస్తారు, టౌన్లో అయితే సిటీలో అయితేనేమో కమిషనర్ గారు ఇస్తారు. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన అయితే ఖచ్చితంగా డీజీపీ గారు వివరణ ఇవ్వాలి. నేను ఇప్పుడు అదే కోరుతా ఉన్నాను. సామాన్యులకు ఒక న్యాయం, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయమా, కాంగ్రెస్ వాళ్ళకు ఒక న్యాయమా? ఇది డీజీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనకు సంబంధించి వివరించాల్సిన బాధ్యత కూడా డీజీపీ గారి మీద ఉందని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా మంత్రి గారు ఓఎస్డీ పైన, ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్న ఆ కాంగ్రెస్ నేత పైన, వాటాలు పంచుకోవడానికి కిరికిరి వచ్చిందన్న మంత్రులపైన, దీని వెనకాల ముఖ్యమంత్రి గారే ఉన్నారనే ఆరోపణలపైన, వీటన్నిటిపైన కూడా సిట్టింగ్ జడ్జితోని సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. కేసీఆర్ హయాంలో క్యాబినెట్ మీటింగ్ అయ్యిందంటే జిల్లాలలో ఏం జరుగుతుంది, సంక్షేమం ఎట్లా అమలవుతుంది, డెవలప్మెంట్ ఏం జరుగుతుందని మాట్లాడుకునే వాళ్ళం. ఎక్కడ ఏం ఆగింది, ఏం చేస్తున్నామని మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఏం జరుగుతుంది చర్చ అంటే ఏ టెండర్ ఎవరికి దక్కాలి, ఏ కాంట్రాక్ట్లో ఎవరి వాటా ఎంత అనే చర్చ క్యాబినెట్లో జరుగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నిజంగా పరిపాలన గాడి తప్పుతుంది, అవినీతిమయమైపోయింది. ఇప్పటికైనా ఇక్కడున్న గవర్నర్ గారు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రులు వాటాలతో పాటు ముఖ్యమంత్రి మీద ఆరోపణ వచ్చిందంటే గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక పార్టీకో ఒక కుటుంబానికో సంబంధించిన అంశం కాదు. తర్వాత సీఎం గారైనా సమాధానం చెప్పాలి, డీజీపీ గారైనా వివరణ ఇవ్వాలి, గవర్నర్ గారైనా జోక్యం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజల ముందర ఉంచాల్సిన అవసరం ఉంది. తెల్లవారి ఏం చెప్తున్నారు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది మా పార్టీ వ్యవహారం అంటున్నారు. ఇది మీ పార్టీ వ్యవహారం కాదు, మీ కుటుంబం వ్యవహారం కాదు, పార్టీ వ్యవహారం అనే కల్చర్ ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కలరిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ దగ్గరికి పోయి మాట్లాడుకున్నాం, అయిపోయింది, సెటిల్ అయిపోయింది అనే పరిస్థితి నెక్స్ట్ డే మాట్లాడుతున్నారు. ఒక మంత్రి గారు అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో సహజమే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది పార్టీ విషయం కాదండి, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన అంశం, ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇన్ఛార్జ్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నామంటే ఏం మాట్లాడుకున్నారు? ఇన్ఛార్జ్ దగ్గర మీ వాటా ఎంత, మంత్రి గారి వాటా ఎంత, ముఖ్యమంత్రి వాటా ఎంత, పైకి వాటా ఎంత అని మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు? ఏం సెటిల్ అయింది? ఇది పార్టీకి సంబంధించిన అంశంగా, పార్టీ పంచాయతీ కాదని, ఇది ప్రజల సొమ్ముకు సంబంధించిన, తెలంగాణ ప్రజలకు సంబంధించిన లూటీకి సంబంధించిందని దయచేసి గమనించాలి. ఇది పార్టీ పరంగా అని కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తూనే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో టెండర్లు, కాంట్రాక్ట్ విషయంలో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా గోల్మాల్ అవుతుంది అనేది ప్రతిసారి మాట్లాడుతున్నాం. ఉన్న పాత గవర్నమెంట్లో, కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్న టెండర్లను కూడా క్యాన్సిల్ చేసి
క్యాబినెట్లో ఉన్న మంత్రులు అనునయులకు ఇచ్చిన విషయాన్ని మాట్లాడున్నారు. అమృత్కు సంబంధించిన టెండర్ కూడా ఏ విధంగా మిస్యూజ్ జరిగింది, ఎవరికి ఇచ్చున్నారు, ఏ విధంగా పార్టిసిపేట్ చేసిండని మాట్లాడున్నారు. ఎల్ఎన్టీకి సంబంధించిన వాళ్ళని ఏ విధంగా బయటికి పంపించున్నారు ఈ ప్రభుత్వం అనేది మాట్లాడున్నారు. ఇవన్నీ మాట్లాడితేనేమో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది, ప్రతిపక్షం మాట్లాడింది కాబట్టి పక్కన పెట్టారు. మరి స్వయంగా మంత్రి గారి కూతురే మాట్లాడుతుంది కదా, మరి దాని మీద ఎంక్వైరీ చేయాలా లేదా? టెండర్లు దక్కించుకోవడానికే శాఖలను కూడా మారుస్తున్నారు. ఒక శాఖకు సంబంధించి ఇప్పుడు మేడారం జాతరకు సంబంధించిన టెండర్లలో ఈ పంచాయతీ మొదలైంది. ఆ టెండర్లకు సంబంధించింది ఇమీడియట్గా మార్చి ఆర్ఎండ్బికి ఎందుకు మార్చారు? ఆర్ఎండ్బికి మార్చారంటేనే దీని వెనకాల ఏదో మతలబు ఉంది. అసలు సూర్యాపేట మైనింగ్ది ఎందుకు వచ్చింది? సూర్యాపేట మైనింగ్కి సంబంధించిన దోపిడీ ఎందుకు అక్కడ తేట తెల్లమవుతుందంటే అక్కడ కూడా ఆ కంపెనీకి సంబంధించి సిమెంట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళకు డక్కన్ సిమెంట్కి సంబంధించిన వాళ్ళకి వాటా అడుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత ఇస్తారో నాకు కూడా అంతే ఇవ్వాలని, మా మంత్రి కూడా అంతే ఇవ్వాలని వాళ్ళ ఓఎస్డీ గారు బెదిరించినట్టు బయట వార్తలు వింటున్నాం. మరి దీని గురించి మాత్రమే ఇవ్వనందుకే రాష్ట్ర పర్యావరణ శాఖకు సంబంధించిన ఒక నోటీస్ పంపించున్నారు 300 కోట్లకు సంబంధించి జరినామా అని. దాని మీద కూడా ఈ కంపెనీకి సంబంధించి 300 కోట్లకు సంబంధించిన జరినామా ఏదైతే విధించున్నారో ఆ వ్యవహారం మీద కూడా సమగ్రంగా విచారణ జరగాలి. అది వాస్తవమేనా? 300 కోట్ల కంపెనీ కట్టాల్సిందేనా? ఇవన్నీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఊరికే ఏదో ఒక రాత్రి అయిపోయింది ఎపిసోడ్ అంటే కాదు. మాట్లాడిన ప్రతి అంశం మీద ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జరిగిన ప్రతి వ్యవహారం మీద డీజీపీ గారు ఇన్వాల్వ్ కావాలి. వాటికి సంబంధించిన వివరణలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట గౌరవ మంత్రి గారు కూతురు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మంచిర్యాలకు సంబంధించిన భూముల విషయంలో. మరి ప్రభుత్వం స్పందించాలా లేదా? భూముల విషయంలో ఈ విధంగా జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడే త్రిబుల్-ఆర్కి సంబంధించిన రోడ్ వేస్తున్న సందర్భంలో మీ వాళ్ళకి సంబంధించి అంటే పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన భూములని తప్పించడానికి చిన్న రైతుల ద్వారా రోడ్ తీసుకెళ్తున్న విషయం ప్రభుత్వం స్పందించదు. వాళ్ళు ఎక్కడ అరవాలో తెలీదు, ఎక్కడ పోయి చెప్పుకోవాలో అర్థం కాదు. ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా చేతులు ఎత్తేస్తున్నారు. అట్లాగే కాకుండా ఈరోజు హైడ్రాను బూచిగా చూపించి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పెద్ద పెద్ద బిల్డర్లను ఏ విధంగా మీరు బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం. హైడ్రా బూచి చూపిస్తున్నారు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలవగానే వదిలేస్తున్నారు. కానీ పేదవాడిని మాత్రం లాగి పడేస్తున్న అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికీ మరి మంచిర్యాలకు సంబంధించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అన్నదమ్ముల మీదే ఆరోపణ వచ్చింది కాబట్టి తప్పకుండా విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత తతంగం జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే రాష్ట్రంలో ఈ 2-3 రోజులను చూస్తూ ఉంటే ఇంత తతంగం జరుగుతూ ఉన్నప్పుడు ఒక మంత్రి ఇంటి మీదకి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసు వెళ్తారు, ఒక ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే సెటిల్మెంట్ నడుస్తూ ఉంటుంది, గన్ పెట్టి బెదిరిస్తూ ఉంటారు, పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా బీజేపీ నేతలు మాత్రం స్పందించట్లేదు. ఈ రాష్ట్రంలో 2 బీజేపీ ఎంపీలు మంత్రులుగా బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత, యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మంత్రులుగా బీజేపీ వాళ్ళకు కూడా ఉందా లేదా? ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్న సందర్భంలో దేశానికి హోంమంత్రిగా సహాయ మంత్రిగా ఉన్న గౌరవ మంత్రివర్యులు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఊరికే సెటిల్మెంట్ల దందా నడుస్తుంది, గన్ పెట్టి బెదిరించారంటే బాధ్యత గల మంత్రిగా మీరు కూడా రెస్పాండ్ కావాలా లేదా ఒకసారి ఆలోచించమని బీజేపీ నాయకులను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి గారే ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది ఇక్కడని గతంలో మాట్లాడున్నారు. దానికన్నా ఎక్కువ అరాచకం కదా ఇది. మరి ఎందుకు గౌరవ మంత్రులు, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించట్లేదు? స్వయంగా హోంశాఖను సహాయ మంత్రిగా చేస్తున్న గౌరవ మంత్రి గారు ఎందుకు దీని మీద రియాక్ట్ కావట్లేదు? బండి సంజయ్ గారు ఒక మహిళా మంత్రి, అందులో బీసీ మంత్రి ఇంటి మీదకి పోలీసులు పోతే ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేరు? రాత్రి పోలీసు మంత్రి ఇంటి మీదకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎందుకు మీకున్న అధికారాన్ని ఉపయోగించి రివ్యూ చేయలేకపోతున్నారు అనేది ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అర్థమైపోయింది, బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి 2 నేషనల్ పార్టీస్ కలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే బీజేపీ ఎక్కడున్నా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, జాయింట్ వెంచర్లో భాగంగానే నడుస్తుందని అంటే మేము అనుకుంటున్నాం. అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ మేమే కాదు, ప్రజలు కూడా అనుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ 2 మ్యాచ్ ఫిక్సింగ్తో నడుస్తూ ఉన్నాయి.
కాబట్టి ఈరోజు జాయింట్ వెంచర్లో భాగంగానే ఇంత తతంగం నడుస్తున్నా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుంది బీజేపీ అనేది ప్రజలు స్పష్టంగా నమ్ముతున్నారు. ఇప్పటికైనా మీరు ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన ఇంత పెద్ద దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎంక్వైరీ చేయదు. కనీసం కేంద్ర ప్రభుత్వమైన దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించాలి, లేదా సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.